తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. స్వచ్ఛ భారత్ లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్ కార్యాలయం నుంచి అల్లు రామలింగయ్య బొమ్మ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గా ఆర్డీఓ దాసరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నిమ్మల రామానాయుడు కలెక్టర్ ఆదేశాలతో పాలకొల్లుని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి పాలకొల్లుని సంపూర్ణ ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అన్ని వ్యాపార సంస్థలు ప్లాస్టిక్ తయారీ యూనిట్ల యాజమాన్యంతో మాట్లాడి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పట్టణాలని ప్లాస్టిక్ రహిత పట్టణాలుగా చేయాలన్నది ఒక దృఢ సంకల్పంతో మేము ఈ రోజు ముందుకు వచ్చాము. కలెక్టర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మంత్రివర్యులు కూడా ఈ విషయంపై మమ్మల్ని అందరినీ కూడా పర్యావరణ విషయంలో సంరక్షించడంలో రాజీ లేని పోరాటం చేయాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ముందు ఏది చేయాలన్నా ప్రజల సహకారం, ఈ ప్లాస్టిక్ ని విరివిగా వాడేటువంటి వ్యాపారులు కానీ, అవి తయారు చేసే యూనిట్లు కానీ, వాటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళకి అవగాహన కల్పించి దీని మీద మనం ఫిబ్రవరి 1 నుంచి మనకి ప్లాస్టిక్ని సంపూర్ణంగా మన పాలకొల్లులో వాడకుండా చేయాలన్నది మా సంకల్పం. దానికి సంబంధించి అవగాహన కోసం మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో నేను స్పెషల్ ఆఫీసర్ ఉన్నాను కనుక మా నాయకత్వంలో ఈ యొక్క ర్యాలీని చేయడం జరుగుతుంది. ప్రజలకు కానీ వ్యాపారులకు కానీ చెప్పేది ఏంటంటే, దీనికి సంబంధించి మనకి 81 జీవో ఇవ్వడం జరిగింది 2022లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు. మొదటిసారి వాడితే ఫైన్ వేస్తారు, రెండోసారి వాడితే దానికి డబుల్ రెట్టింపు ఫైన్ వేయడం జరుగుతుంది. తర్వాత సంస్థల పైన వాటి యొక్క లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మొదటిసారిగా చేయొద్దని చెప్తాము. మొదటిసారిగా పట్టుకుంటే 50,000 ఫైన్ వేస్తాము. రెండోసారి కూడా దొరికితే ₹1,00,000 ఫైన్ వేయడం జరుగుతుంది. అదే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మొదటిసారి పట్టుకున్నప్పుడు 25,000 ఫైన్ వేస్తాము. రెండోసారి పట్టుకున్నప్పుడు వాళ్ళ మీద 50,000 ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వెండర్స్ కానీ వీళ్ళు కానీ ఉన్నారో పట్టుకుంటే మనకి 2,500 ఫైన్ వేస్తాం. తర్వాత రెండోసారి కూడా పట్టుకుంటే 5,000 వేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ కూడా రద్దు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పట్టుకుంటే మొదటిసారి పట్టుకుంటే 20,000 ఫైన్ వేస్తాము. రెండోసారి పట్టుకుంటే 40,000 వేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న సరుకు కానీ ఏదైనా ఉంటే వాటి మీద కూడా మనం కేజీకి ₹10 చొప్పున పెనాల్టీ విధించడం జరుగుతుంది. రెండోసారి పట్టుకుంటే ₹20 పెనాల్టీ వేస్తాం. ఇంకా వీళ్ళు మారిపోతే ఆ సంబంధిత లైసెన్స్ కూడా రద్దు చేయించి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వ్యాపారులు అదేవిధంగా ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కూడా మనకి దీని మీద తగిన చర్యలు తీసుకుంటారని చూస్తున్నాం. అందరూ కూడా దీనికి సహకరించాలని కూడా మనవి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ని అఖండ మెజారిటీతో గెలిపించేలా ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ వేపాడ చిరంజీవిరావు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో సిటీ, రూరల్ నియోజకవర్గాల కూటమి నాయకులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేశారు. ఈస్ట్ వెస్ట్ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఖరారు చేయడంలో కొద్దిగా లేట్ అయింది. దీంతో అక్కడ ఓటు నమోదు చాలా వేగంగా జరిగింది. మన ఓటు నమోదు ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. వెనకబడతామేమో అనే భయం నేనైతే చాలా పడ్డానండి. కానీ ఈరోజు చూస్తే మన ఈస్ట్ వెస్ట్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక యొక్క నమోదు 3,15,261 మంది ఓటర్లు నమోదయ్యారు. నిజంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 34 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎక్స్ట్రాడినరీ ఇది, నేనైతే ఊహించలేదు. కృష్ణా గుంటూరులో 3,40,000 అయితే మన దగ్గర 3,15,000 అయ్యాయి. అందులో పర్టికులర్గా కాకినాడ సిటీ హైయెస్ట్ అండి, 17,944. రాజమండ్రి సిటీ సెకండ్ హైయెస్ట్ 17,296 సెకండ్ అది. మళ్ళా థర్డ్ ప్లేస్ లో కాకినాడ రూరల్ 12,942 నమోదైందండి. అంటే అటు అర్బన్ లో కానీ ఇటు రూరల్ లో కానీ రెండింటిలో కూడా పట్టభద్రుల ఓటు నమోదులో ప్రథమ స్థానంలో ఉన్నది కాకినాడే. ఈ కృషికి కాకినాడ ఎమ్మెల్యేలు ఇద్దరికి పేరు పేరున కొండబాబు గారు కానీ నానాజీ గారు కానీ వారు ఆ లక్ష్యాన్ని సాధించడంలో సైనికులుగా పనిచేసిన మన క్యాడర్ అందరికీ కూడా పేరు పేరున ముందు
నమస్సమాజం తెలియజేస్తున్నాం. కానీ మీరు మాట్లాడిన తర్వాత చిరంజీవి గారు చెప్పి ప్రతి మాట కూడా ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుని ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతిరోజు మీ అందరూ తెలుసు, ఈరోజు ఈ ఎన్నిక టోటల్గా ఈస్ట్ వెస్ట్ కలిపి 34 నియోజకవర్గాలు ఉన్నాయి. 34 నియోజకవర్గాల్లో ఓటింగ్ వస్తే 3,15,260 ఓట్లు 34 నియోజకవర్గాలు. ఇప్పటికీ 34 నియోజకవర్గాలు కూడా మనకి కాకినాడ కూడా చూసుకున్నట్లయితే కింద ఉన్నటువంటి కార్యకర్తలు దీంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అంతా ఓట్లు జాయిన్ చేయాలని చెప్పి ఏదైతే మన పార్టీ నాయకులు పెద్దలు ఆదేశాలు ఇచ్చారో దాన్ని కింద స్థాయి తీసుకెళ్లి నంబర్ 1గా జాయిన్ చేసి అందరి దగ్గరికి వెళ్ళి ఓటు జాయిన్ చేస్తున్న ప్రతి కార్యకర్తకి నాయకుడికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధికారం లేనప్పుడే మనం విజయం సాధించాం. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు మన ఎలక్షన్ జరుగుతుంది. ఇది ఘన విజయంగా భావించాలి. ఘన విజయం సాధించాలని అందరి యొక్క నాయకత్వంలో ముందుకెళ్ళి వేల కాకినాడ రూరల్ 3వ స్థానం 12,942 ఓట్లు సుమారు 13,000 చేయడం జరిగింది. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి నేను పార్టీ నాయకులు చెప్తా ఉన్నాను. ఎందుకంటే రాజశేఖర్ తీసుకున్న రోజు కొంతమంది పెద్దలు ఇచ్చారు. ఇవాళ రాజశేఖర్ అన్నవాడు మొగోళ్ళ 2 జిల్లాల్లో కవర్ చేయని ప్లేస్ లేదు, ప్లేస్ లేదు, కళ్ళ నాయకులు లేదు. ప్రతి ఒక్క చోట ఇవాళ రాజశేఖర్, ప్రతి చోట రాజశేఖర్ పేరు పాల్గొనడానికి కూడా పెట్టడానికి ఆలోచించి రోజుల్లో అందున్న పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. కానీ మనం దాన్ని నిర్లక్ష్యం చేసుకోకూడదు. మనం ఆల్రెడీ సెప్టెంబర్లో ఒక పేరు ఇచ్చారు, అలాగే మేము జడ్జి పేరు కూడా పేరు ఇస్తాం. అలాగే ఇద్దరు కలిసి మళ్ళీ నా ఎలక్షన్లో అలాగే గణబాబు గారి ఎలక్షన్లో ఎలా చేశారో అట్లాగా అందరూ కలిసి చేసి రాజశేఖర్ గారిని తగ్గించుకుని మనకు ఒక ప్రతినిధిగా మనకి కలిసి పంపితే మనకు ఒక ఎక్స్ట్రాగా ఒక ప్రతినిధి ఉంటాడు మన కాకినాడ ప్రాంతంలో. కాబట్టి మన సమస్యలు ఏదైనా ఉంటే మనం రిప్రజెంట్ చేసుకోవడం. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం నేతాజీ చేసిన పోరాటం మరువరానిదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొలిశెట్టి రాజేష్, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, అడబల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. స్వతంత్రం రావడం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు, నేతాజీ గారి పుట్టినరోజు ఈ రోజు ఘనంగా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనం ఈ స్వేచ్ఛ వాయువుని మనం పిలుస్తూ ఉంటే దానికి కారణం ఆ రోజు మన స్వతంత్రం కోసం ఎవరైతే ప్రాణాలు అందరినీ కూడా ఈ రోజు మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఇది మన స్వతంత్రం తెచ్చిన వారిని, మన స్వతంత్ర బతికి అవకాశం కల్పించిన మరి ఆ మహనీయులందరినీ కూడా ఈ రోజు జరుపుకుంటాను. ఆయన జయంతి ఉత్సవాలని ఈ తాడేపల్లి నేతాజీ జయంతి ఉత్సవాలు జరుపుతాను. ఆయన ఆజాదీ రోజు అని ఒక సంస్థను ఏర్పాటు చేసి మన భారతదేశానికి మీరు యువకులంతా నాకు రక్తాన్ని ఉండి మీకు స్వతంత్రాన్ని నేను ఇస్తానని ఒక పిలుపుతో ఈ స్వతంత్రం రావడానికి మరి మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా పోరాటం చేస్తే మరి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, మరి నేతాజీ వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా ఆయుధ పోరాటం చేసి మన స్వతంత్రం రావడానికి కారణమైన వారిని స్మరించుకునే అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను. హైదరాబాద్ నగరంలో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించే అక్రమ కట్టడాలను తొలగించడంలో జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా రోప్ కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్య తూర్పు మండల డీసీపీ అశోక్ కుమార్ పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ డెమాలిషన్ వార్డు సిబ్బంది సుందరయ్య పార్క్ చుట్టూ ఉన్న అక్రమాలను తొలగించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే షాపులను తొలగించినట్లు ఈ సందర్భంగా డీసీపీ వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గజపతి నగరంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు. సోలార్ విద్యుత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. టీడీపీ కార్యకర్తలకు బ్రాండ్ అంబాసిడర్ గా లోకేష్ ఉన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా నాయకత్వ ప్రతిభను చాటుకున్నారన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా. అనంతపురం నారాయణ కాలేజ్లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.
యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన. కడపలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.